మిత్రులందరికీ హాయ్. సో కొంతమంది ఇక్కడ కొన్ని స్టాక్స్ గురించి రిక్వెస్ట్ చేశారు. సో అందు గురించి ఏంటంటే కొన్ని స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసాం. ఆ యొక్క స్టాక్స్ వ్యూ అనేది చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో ప్యూర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది తీసుకోండి, ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే స్టాక్లో మనం అనాలిసిస్ చేసినా కానీ ఫండమెంటల్ న్యూస్ అనేది కూడా ఒక్కొక్కసారి ఇంపాక్ట్ చేసే అవకాశం, సడన్గా దానికి ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది లేదా దాంట్లో ఏదైనా ఫ్రాడ్ జరిగింది, అటువంటి ఇంపాక్ట్స్ కూడా జరుగుతాయి అన్నమాట. బట్ ఎనీహౌ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టెక్నికల్గా మనకి ఏమనిపిస్తుంది అనేది మీకు షేర్ చేస్తాను. ఇక్కడ రిలయన్స్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఇక్కడ, ఓకే. ఈ లెవెల్ దగ్గర వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇది 2595 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే స్ట్రాంగ్గా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక లోవర్ టైం ఫ్రేమ్లో స్విచ్ అయినప్పుడు ఈ యొక్క లెవెల్ దగ్గర చూడండి మనకి బ్రేక్అవుట్ అయింది, కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. సో ప్రస్తుతం ఏంటంటే మనకున్న బెంచ్ మార్క్ లెవెలు ఇదనమాట, అంటే మార్కెట్ అనేది లోవర్ స్వింగ్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది. బిగ్గర్ పిక్చర్లో మనకైతే అప్ ట్రెండే ఉంది. సో మనం ఒకవేళ బై చేయాలి అనుకుంటే కూడా పుల్ బ్యాక్లో ఏదన్నా 50% కానీ 60% రిట్రేస్మెంట్ దాకా వస్తే కానీ యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే బయింగ్ ఆపర్చునిటీ కనిపించట్లేదు ఫ్రెండ్స్. మేబీ షార్ట్ టర్మ్లో పుల్ బ్యాక్ అనేది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ మీన్ వైల్ ఏంటంటే ఇది ట్రెండ్ స్టార్ట్ చేసిందంటే చిన్నగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక 1 వీక్ 10 డేస్ అలా కిందకి వెళ్తూ అక్కడ నుంచి కూడా షార్ప్గా ర్యాలీ అవ్వడం అనేది జరుగుతుంది. మనకి జియో ఫైనాన్షియల్స్ ఈ లాంచ్ అయిన తర్వాత కొద్దిగా వీక్గా కనిపిస్తుంది, ఓకే. సో ప్రస్తుతం అయితే ఎటువంటి బాయింగ్ ఆపర్చునిటీ దీంట్లో కనిపించట్లేదు. అయితే మీన్ వైల్ ఏంటంటే మనకి మేబీ 1-2 డేస్ పుల్ బ్యాక్స్ జరగవచ్చు. ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసరికి అప్ సైడ్ రెసిస్టెన్స్ లాగా ఉండేది 2457, 2506 అనమాట. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్, ఓకే. సో సెల్ ఆన్ రైజ్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇక సుజలాన్ వెరీ గుడ్ స్టాక్. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర అంటే 12 రూపాయల దగ్గర బ్రేక్అవుట్ అయితే అయింది, మనకి మంచి రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ, రైట్. సో ఇప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగే స్కోప్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ విక్ కూడా కనిపిస్తుంది. అయితే దీంట్లో ఏంటంటే వీక్నెస్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి, దీంట్లో వీక్నెస్ లేదు, మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. బట్ నేనైతే పుల్ బ్యాక్ జరిగిన తర్వాత దీంట్లో ఏంటంటే రికమెండ్ చేస్తాను. ఇప్పుడైతే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ మార్కెట్ యొక్క సుజలాన్ స్టాక్ యొక్క స్ట్రక్చర్ బుల్లిష్. ఇక లెవెల్స్ ప్రకారం అయితే ఆర్ఈసీ వెరీ గుడ్ లెవెల్. యాక్చువల్గా ఈ లెవెల్ దగ్గర మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ మన ఛానల్లో దీని గురించి బాగా ఎక్కువసార్లు మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆ టైంలో ఇది. సో 127 దగ్గర బయింగ్ రికమెండేషన్ అనేది జరిగింది. ఏంటంటే అనాలిసిస్ అనేది చేసుకున్నాం. దాని తర్వాత ఆల్ టైమ్ హై అనేది 168 దగ్గర జరిగింది. సో ప్రస్తుతం అయితే ఎక్స్టెండెడ్ ప్రైస్, దీంట్లో కూడా ఏంటంటే ఎటువంటి వీక్నెస్ అనేది కనిపించట్లేదు. ఒకవేళ మీకు క్వాంటిటీ ఉంటే దీంట్లో ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. మళ్ళీ డిప్ అయినప్పుడు ఏంటంటే రివర్సల్స్ ప్యాటర్న్స్ని బట్టి మళ్ళీ లాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో షార్టింగ్ అయితే చేయాల్సిన నెసెసిటీ అనేది ఏం కనిపించట్లేదు. ఆర్ఈసీ కంటైనర్ కార్పొరేషన్ గురించి అడిగారు. అండ్ ఈ లెవెల్ దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఓకేనా. సో ప్రస్తుతం ఈ యొక్క బ్రేక్అవుట్ ఏదైనా జరిగితే కానీ మనకి ఇక్కడ స్ట్రక్చర్ అంతా కూడాను వీక్లీ కదా, మంత్లీకి వెళ్దాం ఒకసారి. సో ఒక స్ట్రాంగ్ డ్రాప్ జరిగి ర్యాలీ జరిగింది. సో ఈ యొక్క లెవెల్ దగ్గర మనకి కొద్దిగా మార్కెట్ అయితే స్ట్రగుల్ అవుతుంది, చూద్దాం. ప్రస్తుతం అయితే దీంట్లో లాంగ్ ఆపర్చునిటీ ఏం కనిపించట్లేదు. ఈ యొక్క 7, 12, 13 దగ్గర ఏంటంటే మనకి ఈ లోపు కన్సోలిడేషన్ తీసుకొని ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగితే ఏంటంటే మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. ఇక జూబిలెంట్ ఫుడ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది వీక్లీ టైం ఫ్రేమ్లో. ప్రీవియస్గా మనకి ఈ యొక్క లెవెల్ దగ్గర చూడండి మంచి సపోర్ట్ ఉంది, మంత్లీ సపోర్ట్ ఇది 420 దగ్గర. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క స్వింగ్ హై స్టార్ట్ చేసింది 470 దగ్గర. ప్రస్తుతం అయితే ఇక్కడ డీప్గా మనం చూస్తే దీంట్లో ఈ యొక్క లెవెల్ దగ్గర ఏంటంటే 520 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, 476 దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఎనీహౌ ఈ యొక్క లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ 470, ఓకే. ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క హై దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఈ లెవెల్ అనేది క్రాస్ జరిగితే మళ్ళీ ఇంకొక ఫర్దర్ అప్ సైడ్ లెగ్ అనేది దీంట్లో కనిపించవచ్చు. ఇక నూరేకా స్టాక్లో ప్రస్తుతం అయితే ఈ స్టాక్ చాలా వీక్గా ఉంది. అండ్ బయర్ అటెంప్ట్ అయితే జరిగింది ఈ పాయింట్ దగ్గర, బట్ అగైన్ ఏంటంటే ఫేడ్ అయింది. ఎనీహౌ
ప్రస్తుతం అయితే దీంట్లో ట్రెండ్ రివర్స్ అయితే అయినట్టు ఎక్కడ కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫాలింగ్ నైఫ్. ప్రస్తుతం మనకి ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్ కనిపిస్తే దెన్ ఏంటంటే దీంట్లో మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం ఈ ఒక పర్టికులర్ స్టాక్లో ఎటువంటి వ్యూ అనేది క్రియేట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏమో సెల్ చేయలేము, అలానే కింద నుంచి పైకి వస్తుందని చెప్పేసి బై కూడా మనం జనరేట్ చేసుకోలేము. ప్రస్తుతం ఏంటంటే వెరీ గుడ్ బై జరిగింది, దాని తర్వాత ఫేడ్ అయింది, మళ్ళీ ఇంకొక బై వచ్చి ఫేడ్ వచ్చి ఈ విధంగా మల్టిపుల్ కన్సోలిడేషన్ జరిగిన తర్వాత ఏదైనా బ్రేక్అవుట్ జరిగితే దెన్ ఏంటంటే మనం దీంట్లో లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో అవి ప్రస్తుతం అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్. ధన్యవాదాలు.